హలో ఫ్రెండ్స్, హాయ్ సృజన లైఫ్ స్టైల్కి వెల్కమ్. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు దొండకాయ పచ్చడి అయితే చూసేద్దాం రండి. చూడండి, టమాటా, దొండకాయ, టమాటా, పచ్చిమిర్చి, దొండకాయలు. పావు కిలో దొండకాయలకి పావు కిలో పచ్చిమిర్చి తీసుకోవాలి. వాటిలో రెండు టమాటాలు వేసుకోవాలి. 2-3 టమాటాలు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, మంటగా ఉంటే అట్లా ఇత్తనాలు ఉంటాయి పచ్చిమిర్చిలో, చూసుకొని వేసుకోండి. మంట లేకపోతే ఇత్తనాలు తక్కువగా ఉంటాయి, మంట ఉంటే మాత్రం అట్లా నిండు ఇత్తనాలు ఉంటాయి. నేనైతే గమనించింది ఈరోజు అదే. అస్సలకి తాలింపు వేస్తే పచ్చడి ఉంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ పోసుకొని వేపుకోవాలి, వాటిని బాగా వేయించుకోవాలి. చూడండి, అట్లా వేగేదాకా వేయించుకోవాలి, ఇంకా కొంతసేపు వేయించుకోవాలి. సరే, అవి వేగటం అయిపోయినాక మనం ఉల్లిపాయ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. 1-2 రెబ్బలు చిన్న ఉల్లిపాయలు, 2 స్పూన్లు సాల్ట్. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను సాల్టే వాడతాను, ఉప్పు వాడను మ్యాక్సిమం. మిక్సీ అయితే పట్టు వేసుకొని వద్దాము. అవన్నీ ఇంకా అదిగో దొండకాయలు, పచ్చిమిర్చి, టమాటా. నేను చింతపండు అయితే వేయలే ఫ్రెండ్స్. తాలింపు వేసుకుందామండి, ఎందుకంటే అందులో ఆయిల్ ఉందని చెప్పేసి నాకు ఎందుకో తాలింపు వేయాలనిపించింది. నేనైతే తాలింపు వేసుకుందామని చెప్పేసి తాలింపు వేసుకున్నాను. ఈరోజు వెరైటీగా ఉంటుందని కొన్ని తాలింపు గింజలు అట్లా బాగా వేయించుకోవాలి. అట్లా వేగినాక కొంచెం ఇంగువ ఉంటుంది. ఇంగువ మనకి అరుగుదల అంట ఫ్రెండ్స్. పప్పులో కానీ పచ్చళ్ళ తాలింపులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు కూడా చాలా టేస్ట్ వస్తుంది, పచ్చళ్ళు కూడా టేస్ట్ వస్తాయి. అట్లా 2 రెబ్బలు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. ఈరోజు మా ఇంట్లో పచ్చడి అయితే ఇంకా అదే ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ డిన్నర్లో, లంచ్లో కూడా ఇంకా మాకు అదే ఈరోజు. చూడండి, తాలింపు వేసేసుకున్నాం. తాలింపులు అయితే అసలు మామూలుగా లేదు పచ్చడి అయితే. నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో జరంతా పప్పు వేసుకొని కాకరకాయ ఫ్రై, కాకరకాయ కారము మొత్తం ఒకటే అది. చూడండి, దొండకాయ పచ్చడి, పప్పు, కాకరకాయ కారం. మీరు ఎప్పుడన్నా అట్లా ఆ కాంబినేషన్లో ఎప్పుడన్నా తినుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంది. మా పిల్లలు అయితే నాకు కూడా కలిపి పెట్టు మమ్మీ, పెట్టు అన్నారు. బాగుంది. కాకరకాయ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈరోజు. చూడండి, మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అది ప్రిపేరింగ్. పచ్చడి చూస్తాను కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే